బయటకు వచ్చినా సరే వాళ్ళు చేయడానికి ఏమేమి పనులు ఉన్నాయి? ఉన్న సిపిఐ, సిపిఎం మీరు అంటున్నారు వాళ్ళ ఎజెండా లేకుండా అయింది అంటున్నారు. మరి బయటకు వచ్చినాక వాళ్ళకేం ఎజెండా ఉంది? ఎందుకు ఉండదు కూర్చొని? 2-3 చెప్పండి ఏమున్నాయి? ప్రజలకు ఏం కావాలనో వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మొన్న మా ఊరికి పోయిన దసరా పండుగ రోజు ఎంత బాధ అనిపించిందంటే, నాతో చదువుకున్న వాళ్ళు, నా వయసులో ఉన్నవాళ్ళు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు బతికిలేరు, అందరు చనిపోయారు. మగవాళ్ళే కాదు, చాలామంది లేడీస్ కూడా చనిపోయారు. కుటుంబాలు పోయినాయి. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు 10th, ఇంటరు, వాళ్ళు ఎందుకు ఊర్లో ఉండి లేజీగా బతికి ఆఖరకు గుడంబాలకు అలవాటై ఇట్లా ఏ పని లేకుండా సోమరులుగా ఉండి, అంటే ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు గత 1978 నుంచి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలు తెప్పలుగా వచ్చినాయి. అప్పుడు ఏమన్నారంటే, పక్కన కర్ణాటకలో, తమిళనాడులో ఉన్నాయి, మన డబ్బంతా తడిపోతుంది, మనం ఎందుకు పెట్టుకోకూడదు, మేము నెల రోజులు ప్రైవేట్ కాలేజీలు వద్దని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీని బైకాట్ చేసినాం 79-80లో. అయినా కూడా చెన్నారెడ్డి గారు వినలేదు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు యథేచ్ఛగా ఒక స్టేజ్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాడు 250కి పైన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అందులో సగం హైదరాబాద్లో ఉన్నాయి. అంటే తల్లిదండ్రి ఆస్తులు అమ్మి అప్పులు చేసి మా పిల్లలు ఇంజనీర్లు అవుతారు అని చెప్పి గొప్పగా భ్రమపడి వాళ్ళని ఇంజనీరింగ్ చదివిస్తే వానికి ఇక్కడ ఉండడానికి లేదా, ఊరికి పోతే అక్కడ తలెత్తుకునే పరిస్థితి లేదా, వాడు కూలి పని చేయడానికి పనికి రాకుండా అయిపోయాయి. ఆ టైంలో కమ్యూనిస్టులకు ఎజెండా ఏముండాల్సి ఉండే? ఇప్పుడు ఒక గొర్రెల కాస్త ఆయన కొడుకు ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం రాక ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ గొర్రెలు గాయమంటే కాస్తాడా? ఏం చేయాలి ఆయన? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాయి ఎప్పుడన్నా కమ్యూనిస్టులు. గ్రామీణ ఉపాధి పెంచడం కోసం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాడు. అల్కబీర్ అనేది ఇప్పుడు 40 ఏళ్ళ కింద వచ్చింది. అందులో పశువు పోయిందంటే బయటికి ఏది రాదు. పేగుల్లో ఉన్న మలం రాదు, మూత్రం రాదు, కొమ్ములు రావు, తోకకున్న ఎంట్రికలు కూడా రావు. ఎన్ని రకాల బై ప్రోడక్ట్స్ ఆ పశువు నుంచి వస్తున్నాయి, ఎన్ని దేశాలకు వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి ఆ పశువులాగానే ఒక గొర్రె, ఒక మేక, ఒక చేప ఇక్కడ ఎవరైనా అడిగిన ఉన్నారా? ఇంకా డిజిటల్ యుగంలో కూడా వెనకటి పద్ధతులనే వాళ్ళు కనీసం వేరే కులపోనికే ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఇష్టపడని వాళ్ళు అందులో సృజనాత్మక శక్తి ఉన్న వాళ్ళను ఎట్లా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు? తెలంగాణ వచ్చినాక కూడా చంద్రబాబు అక్కడ కూర్చొని రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణ వనరులను దోపిడీ చేస్తున్నాడు. తెలంగాణ వచ్చినాక కూడా గుంటూరులో ఆస్తులు ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ అధ్యక్షుడిని పెట్టారు. తెలంగాణ వచ్చినాక కూడా మా తెలంగాణ బిడ్డలకు అధ్యక్ష పదవి ఇయ్యారా? నాలాంటోడు వాయిస్ ఎత్తి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళలో మాట్లాడినాక కూడా మళ్ళీ రెండోసారి కూడా ఆయనకే ఇస్తారు. వీళ్ళు మారుస్తారు ఈ సమాజాన్ని. కమ్యూనిస్టులు అంతా ఒకటి కావాలని మొన్న రాములు గారు మీ దగ్గర అంటాను. ఈ కమ్యూనిస్టులో ఒకటే ఏది? కులం కోసము, మాట కోసము, ఈగోయిజంతో. మరి విప్లవకారులు బయటికి వచ్చి వాళ్ళు సమాజానికి ఏం చెప్పాలంటారు? ఇవన్నీ చేయాలి. వాళ్ళు మాత్రమే నిస్వార్థంగా పనిచేసేటోళ్ళు. ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి అడవిలో పోయిన వాళ్ళు. వాళ్ళ ప్రాణాలకు చాలా విలువ ఉంది. వాళ్ళు బయటికి రావాలి. నిజంగా ఇవాళ జరుగుతున్న దోపిడీ పరోక్ష దోపిడీ. ఈ పరోక్ష దోపిడీని ప్రజలలో బట్టబయలు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి ప్రసంగాలు ఎట్లుండేనో ఒక్కొక్క విప్లవకారుడు ప్రజల మధ్యకు వచ్చి ఎజెండా ఫ్రేమ్ చేసుకొని ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఈ సమాజంలో మార్పుల కోసం పాలక వర్గాల మెడల్ వంచి ప్రజల కోసం పనిచేసేటట్టు చేయాలి. అవినీతి వ్యతిరేక ప్రచారం జరగాలి. ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ నిలదీయాలి. నేపాల్ లాంటి ఉద్యమాలను తీసుకురావాలి. శ్రీలంక లాంటి ఉద్యమాలు రావాలి. బంగ్లాదేశ్ లాంటి ఉద్యమాలు రావాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బట్ సిద్ధంగా ఉన్న ప్రజలకు అందుబాటులో ఈ నక్సలైట్ నాయకులు లేరు. వాళ్ళు బయటకు వచ్చి ప్రజలకు ఏమని చెప్పాలంటారు? ఇన్నేళ్ళు అక్కడ ఉన్నారు. దీని మీద కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. చాలామంది బయటికి రావాలనుకుంటున్నారు కూడా బయట వార్తలు వస్తున్నాయి. బయటికి రావాలన్న వాళ్ళు సమాజానికి ఏమని చెప్పాలి? వాళ్ళు ఫస్ట్ బయటకు వచ్చిన వాళ్ళు బయట ఉన్నోళ్ళు ఏదో ఒక రకంగా ఒక డైలాగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక 2-3 గ్రూపులు, వాట్సాప్ గ్రూపులలో చర్చలు జరుగుతున్నాయి పీస్ టాక్స్ అనే పేరుతోని. ఇట్లాంటి వాళ్ళతోని ఇప్పుడు వీళ్ళంతా బయట ఉన్న మాలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మీలాంటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూస్తూ చాలా విషయాలను రాబట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా ఊరికే పోదు. మొన్న నేను ఒక ఛానల్లో మాట్లాడితే ఆ పార్టీలో చాలా కాలం ఉండి ఇప్పటికి కూడా కొంత
సానుభూతిగా ఉన్న వ్యక్తి ఫోన్ చేశాడు. చేసి ఈ ప్రతిపాదన బాగుంది అని చెప్పాడు. అయితే నేనేమంటున్నా అంటే వాళ్ళు రియలైజ్ కావాలి ఫస్ట్. తర్వాత ఎప్పుడు కూడా ప్రజల ముందు వైఫల్యాలను ఒప్పుకోవడానికి వెనకపోవద్దు. ఏమన్నా నామోషా? ఇప్పుడు నువ్వు నీ ప్రాణాన్నే ఫనంగా పెట్టినవి ప్రజలు ఏమనుకుంటే నీకేంది? గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. అర్థం చేయించాలి. గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు గద్దరు ఒకసారి 2 సార్లు గద్దర్తో మాట్లాడినప్పుడు ఇదే వచ్చింది. మనం పాటలు పాడడం వల్ల ఇక ఎక్కువ మంది రిక్రూట్మెంట్కు గద్దరే కారణం, జగన్నాట్య మండలి కారణం, సంజీవ్ కారణం. అయితే వీళ్ళ పాటల వల్ల ప్రభావితమై 9 ఏళ్ల వయసులో 11 ఏళ్ల వయసులో కూడా అడవులలో పోయిండు. నిన్న శివధర్ రెడ్డి ప్రవేశపెట్టిన దానిలో కూడా ఒక ఆయనే ఆ పాటలు గద్దర్ పాటలతో 11 ఏళ్లలో అండర్ గ్రౌండ్ పోయాడు. 20 లక్షలు చెక్ తీసుకున్నాడు. 45 ఏళ్ళ వయసు ఆయనది ఇప్పుడు. అంటే ఈ పాటలు కానీ విప్లవకారుల మాటలు కానీ ఆనాడున్న భౌతిక పరిస్థితులు కానీ ఇవన్నీ వాళ్ళని నెట్టిన అడవుల్లోకి. ఇప్పుడు చెప్పాలి, ఏమని చెప్పాలంటే ఎవరిని క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. ఎవరి మరణాలకు కూడా మేమే బాధ్యులు అని చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్యందే బాధ్యత. ఇవాళ సాయుధ పోరాటాన్ని కొనసాగించే పరిస్థితులు లేవు కాబట్టి మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము ప్రజల మధ్యకు రావాలనుకుంటున్నాం. కానీ మేము ప్రజలను వదిలిపెట్టాం, ప్రజల్లోనే ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తాం. మా ఎజెండాకి ఇది అని చెప్పి ఎజెండాతో రావాలి వాళ్ళు. ఆ ఎజెండాలు ఏముండాలి? ఇవాళ జరుగుతున్న దోపిడీ పద్ధతులను వ్యతిరేకించే ఎజెండా పెట్టుకోవాలి. ప్రజలకు ఇవాళ ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఒక స్వయం ఉపాధి వైపుగా వాళ్ళని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, దానికోసం ప్రభుత్వాలు ఏం చేయాలో ఎజెండా పెట్టాలి. తర్వాత ఇలా వనరుల విధ్వంసం జరుగుతున్నది. ఈ వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా ఇదివరకు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆ గనులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇప్పుడు బయట నుండి పోరాటం చేయాలి, వాళ్ళ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలి, పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడగట్టాలి. ఒక పక్కన ఆకాశ నదులు ఇవాళ ఎక్కడ కుంభవృష్టి కురిపిస్తే తెలుస్తలేదు. మొత్తం పట్టణాలు జలమయమైపోతున్నాయి. కురవాల్సిన కాడ వర్షం కురుస్తలేదు, కురవాల్సిన కాలంలో వర్షం కురుస్తలేదు. దీనికి ప్రకృతి బీభత్సానికి కారణం ఎవరు అంటే ఈ పాలక వర్గాలు. అక్కడ ఐక్యరాజ్య సమితిలో 17 సస్టైనబుల్ గోల్స్ మీద సంతకాలు పెడతారు, ఇక్కడ మళ్ళీ థర్మల్ స్టేషన్లు పెంచుతూ ఉంటారు. మళ్ళీ ఆయిల్ రిఫైనరీస్ నుంచి కోట్ల లీటర్ల ఆయిల్ని తీసుకొచ్చి హైదరాబాద్ వీధుల్లో తగలబెడతా ఉంటారు. అంటే ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్లుండాలో ఒక ఎజెండా పెట్టుకోవాలి. ఈ లక్షలాది మంది నిరుద్యోగులు ఎక్కడ వాళ్ళ ఉపాధి చూసుకోవాలో దానికి ప్రభుత్వాలు ఏం చేయాలనో చెప్పగలగాలి. మాలాంటి వాళ్ళం ఉన్నాం. ఇప్పుడు 40-50 ఏళ్ళ నుంచి జనం మధ్యనే ఉండి రకరకాల ఉద్యమాలలో ఉన్న వాళ్ళం ఉన్నాం. కూర్చొని మాట్లాడుకోవాలి. రాగానే ఎజెండాతో రావాలని నేను అనట్లేదు. ఒక ఎజెండా, ఆల్టర్నేట్ ఎజెండా ప్రజల ముందు పెట్టాలి. ఒక లిబరేషన్ పార్టీ బీహార్లో ఎట్లయితే ఆర్జేడీ సపోర్ట్తో ఎదుగుతున్నదో ఇక్కడ లైక్ మైండెడ్ పార్టీలతో ముందుకెళ్ళాలి. ఒకసారే సీట్లు రావు, బట్ మీ వాణిని అసెంబ్లీలో వినిపించాలి, పార్లమెంట్లో వినిపించాలి. ఇవాళ సామ్రాజ్యవాద దోపిడీ మన మీద జరుగుతున్నది, దాని వ్యతిరేకంగా మాట్లాడాలి. ప్రభుత్వాలకి ఇవాళ చెక్ పెట్టే వాళ్ళు లేకుండా ఏం కదా. ఎంతసేపు మీరు చేయలేదంటే ప్రేక్షకులు చూసుకుంటూ కూర్చుంటున్నారు. ప్రేక్షకులకు ఎలక్షన్లప్పుడు నేను డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ నోరు ముయించుకుంటాను. అసలు ఓటు విలువైంది, ఓటును మనం ఎట్లా వాడుకోవాలి, ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించాలి. చాలా స్పేస్ ఉన్నది వాళ్ళు రావడానికి. ఇక సరే ఆ సాయుధ పోరాట విరమణ ఇప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టి మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకుందాం అన్నట్టుగా మీరు ఎక్కడ డబ్బులలో పెట్టుకుంటారో పెట్టుకోండి. రేపు అటువంటి పరిస్థితి వస్తుందా రాదా వచ్చినప్పుడు ఆలోచిద్దాం. విరమిస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పనిసరిగా మీరు బయటికి సరెండర్ అయినప్పుడు చెప్పాల్సి వస్తే మీరు చెప్పండి, నాకు ఇష్టం లేదు, నేను కంటిన్యూ చేయలేక బయటకు వచ్చినా అని చెప్పండి. ఒక పార్టీగా ఆ నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మేము రాజకీయంగా బయటికి రాదలుచుకున్నామని వచ్చిన వాళ్ళు చెప్తే చాలు కదా. ఎవరైతే బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఇవాళ వాళ్ళు ఆరోగ్యంగా కూడా లేరు. చాలామంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొండలు ఎక్కలేరు, గుట్టలు ఎక్కలేరు, పోలీసులు తరుముతూ ఉంటే పరిగెత్తలేరు. ఇవాళ మానవరహిత డ్రోన్లతోని వేటాడుతున్నారు. మానవరహిత ఫ్లైట్స్, జెట్ ఫ్లైట్స్ తీసుకొచ్చి వాళ్ళ మీద బాంబుల వర్షం కురిపిస్తున్నారు. కోవట్లను ఆదివాసులలో కూడా ప్రవేశపెట్టారు. ఎంతమంది కోవట్లను చంపుతాం ఇన్ఫార్మర్ అని చెప్పి? వాళ్ళు ఏమైనా సుఖపడ్డారా? బస్తర్ అడవుల్లోకి పోయి
వాళ్ళని బాగు చేసింది జనతా సర్కార్ ద్వారా కొంత బాగున్నా కూడా అంతిమంగా వాళ్ళు కూడా నిర్బంధానికి గురైంది కదా. వాళ్ళు రమ్మంటే పోలే కదా. మనం తలదాచుకోవడానికి పోయినాం కదా అడవులల్లో. తలదాచుకొని పోయి వాళ్ళని మనం ఏమైనా బాగు చేసినామా? పోనీ ఆ దోపిడిని ఆపగలిగినామా? మేధాంత కంపెనీని ఆపగలిగినామా? అడవులను నరకడాన్ని ఆపగలిగినామా? ఏదైనా ప్రజలతో సాధ్యమవుతుంది తప్ప చాప పిల్ల కదా నీళ్ళల్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక ఎట్లా బతకలేదో విప్లవకారులు కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి బయటకు వస్తే బతకలేరు. ప్రజల నుంచి ప్రజలకని మావో చెప్పిండు. మీరు ప్రజల నుంచి నేర్చుకున్నది ఏంది? ప్రజలకు మీరు చెప్పింది ఏంది?